హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఈరోజు న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అమలాపురం వరకు అయితే వెళ్తున్నాము. ద బ్యూటిఫుల్ అమలాపురం వరకు వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి. కోనసీమ అంటే చెప్పక్కర్లేదు కదా. అండ్ ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఒక లైక్ అయితే కొట్టేయండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు 7:45కి అయితే కాకినాడ నుంచి బస్ అయితే ఉంది. కాకినాడ నుంచి అమలాపురం 2 hours జర్నీ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. టైం అయితే 7:45 అయింది. 7:45కి కాకినాడ ప్లాట్ఫామ్ నెంబర్ 14 నుంచి మన అమలాపురం అల్ట్రా పల్లెవెల్కి అయితే స్టార్ట్ అయ్యింది. మన గూగుల్ మ్యాప్ అయితే 61 kilometers అయితే చూపెడుతుంది. గంటన్నర అయితే చూపెడుతుంది. నేషనల్ హైవే 216లో వచ్చండి. మనం వెళ్ళి రూట్ చూసుకుంటే యానం అమలాపురం. కాకినాడలో ఈ బ్రిడ్జ్ నుంచి ఎన్నో జర్నీలు చేసాము. మళ్ళీ చేస్తూనే ఉంటాము. మన కోనసీమ సైడ్ జర్నీ చేసిన ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. 8కి క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. మనకి ఫ్రంట్ క్యాబిన్ సీట్ దొరికింది, కానీ మైనస్ కనపడుతుంది కదా, గ్లాస్ బ్రేక్ అయిపోయి ఉంది. కుదిరితే ఫ్రంట్ క్యాబిన్ లేదంటే మన విండో రెండట్లో కవర్ చేసుకుంటూ అమలాపురం వరకు అయితే వెళ్ళిపోతాము. మన కాకినాడ జిల్లాలో మెయిన్ సిటీ. అమలాపురం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో మెయిన్ సిటీ. అండ్ 2 districtలో మెయిన్ సిటీస్కి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేస్తున్నాం మనం. టికెట్ అయితే తీసుకున్నాము. కాకినాడ నుంచి అమలాపురం అయితే 65 kilometers అంటే 90 rupees అయితే ఛార్జ్ చేశారు. కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి ఒకసారి అట్లా ఒక లుక్ వేస్తే మొత్తం బోట్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. పక్కన బ్యూటిఫుల్ సన్, ఎర్లీ మార్నింగ్ కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకినాడ సిటీలో ట్రాఫిక్ లేదు, కానీ కాకినాడ సిటీ బయటకు వెళ్ళిపోయి కొద్ది ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. జగన్నాథపురం చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ జర్నీలో మనం మొత్తం 2 types ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనకైతే ఫిషర్మెన్ విలేజెస్ కనబడతాయి. ఎందుకంటే కాకినాడ పక్కనే కదా సముద్రం. చాలా వరకు ఫిషర్మెన్ విలేజెస్ కనబడతాయి. అవి దాటి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కోనసీమ బ్యూటీ మామూలుగా ఉంటుంది కదా, కొబ్బరి చెట్లు, వరి పొలాలు, అది సపరేట్ మాట. మనమైతే నేషనల్ హైవే 216లోకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఊరు చొల్లంగి అనే ఊర్లో ఉన్నాం. ఈ విలేజెస్లో చాలా వరకు ఫిషెస్కి సంబంధించినవే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వలలని, ఫిషెస్ని స్టోర్ చేసుకునే బాక్సెస్ అని చాలా కనబడుతున్నాయి. రోడ్కి అటు సైడ్ ఒక వ్యూ ఉంది. అక్కడైతే బోట్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక వ్యూ ఉంటుంది. ఇది బోట్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్న ఏరియాలో గురజనాపల్లి. ఒంగోలుకి నుంచి 337 kilometers అంట. ఒంగోలు 337 kilometers. ఇప్పుడు బయలుదేరితే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం ఒంగోలు. కోరంగి ఫారెస్ట్ అనే ప్లేస్ అయితే వచ్చింది. ఈ కాకినాడ దగ్గర కోరంగి చాలా ఫేమస్. ఇటు సైడ్ వెళ్ళాలి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కి. వైల్డ్ లైఫ్ శాంచురీ నేను ఆల్రెడీ వెళ్ళాను. మన ఛానల్లో ఒక వ్లాగ్ కూడా ఉంది కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించి. చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది వ్యూస్ అయితే. ఇందాక చొల్లంగి అని విలేజ్ చూసాం కదా, ఇదేమో చొల్లంగి పేట అంట. ఊరిది బోర్డు అక్కడెక్కడ ఉంది, ఊరేమో ఇక్కడ ఉంది, చొల్లంగపేట. మొత్తం ఫిషింగ్ మార్కెట్ కూడా జరుగుతుంది ఇక్కడ మట్లపాలెంలో. పైకి ఎక్స్పోర్ట్ అవుతుందిలా ఉంది మొత్తం. ఇక్కడ నుంచి మొత్తం అంతా ప్యాక్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద జరుగుతుంది చేపల మార్కెట్. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా అందంగా ఉంది. ఫాగు, ఆ పక్కన బోట్స్, ఆ రోడ్డు. ఇది కోనసీమకి వెళ్తున్నామంటే మరి ఎంట్రన్సే మనకి కోనసీమ కాదు, కాకినాడ జిల్లా అందం. ఇది మట్లపాలెం దగ్గర బ్రిడ్జ్ దాటాం కదా, బ్రిడ్జ్ దాటిన తర్వాత రామన్నపాలెం అంటే ఊరు. ఇవన్నీ చిన్న ఊర్లు మాట, చాలా చిన్నవి. ఒక రివర్ క్రాసింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు.
టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 8:30 అయ్యింది. ఇది బయట. ఇచ్చేది కూడా చాలా రొయ్యల చెరువులు ఉన్నాయి, కానీ వాటిలో వాటర్ లేదు, రొయ్యలు లేవు, ఏమీ లేవు. మనకి గోదావరి జిల్లాలో ఎక్కువ కనిపించి రొయ్యల చెరువులు, వరి పొలాలు, కొబ్బరి చెట్లు. మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ ఉంటాయి ఇట్లాంటి వ్యూస్ అన్నీ. మనం ఇందాక కోరంగి ఫారెస్ట్ చూసాం కదా, ఇప్పుడు మనం వెళ్తున్న విలేజ్ అయితే కోరంగి. ఇదంతా కోరంగి. NH 216 వదిలేసి ఊర్లోకి అయితే పోతున్నాం. రోడ్డు కట్ సైడ్ చూడండి ఎంత పెద్ద చెరువు ఉందో. చాలా దూరం నుంచి వస్తుంది అది మన పక్కనే. తాళ్ళ రేవులో ఉంది చెరువు. ఇక్కడ చెత్త వెయ్యరాదంట ఆ చెరువు దగ్గర, కానీ మొత్తం చెత్త పోగొట్టించారు. ఐస్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది కదా, ఐస్ ఫ్యాక్టరీ. మ్యాక్సిమం ఈ సముద్రం ఉన్న ఏరియాలో ఐస్ ఫ్యాక్టరీలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిషెస్ని స్టోర్ చేసుకోవడానికి ఐస్ పట్టుకెళ్తారు సముద్రంలోకి. సో ఇక్కడ ఎక్కువ ఐస్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఏదో అనుకున్నాను, కానీ తాళరేవు కూడా పెద్దదే. ఇందాక నుంచే వస్తూనే ఉంది. ఈ తాళరేవు ఊరు మొత్తం మెయిన్ రోడ్లో ఉండడం వల్ల ఊరు చాలా పెద్దగా అయితే ఉంది. వెడల్పు లేదు, పొడవు ఉంది మాట ఊరంతా. మళ్ళీ NH 216 అయితే ఎక్కేస్తున్నాము తాళ్ళరేవులోంచి. ఇంకొక 1 month అవ్వబోతే మొత్తం ఇది గ్రీన్ కలర్లో కనబడుతుంది ఈ ఏరియా అంతా. సుంకట రేవు అంట ఇప్పుడు వచ్చి ఊరు. కనబడుతుంది కదా మొత్తం కొబ్బరి. మన కోనసీమ ఎంటర్ అయిపోతున్నాం అంటేనే కొబ్బరి కనబడుతుంటుంది ఎక్కడికక్కడ. కోనసీమలో దొరికి కొబ్బరి ఎక్కడ దొరకదు. మన ఆంధ్రాలో హైయెస్ట్ కొబ్బరినిచ్చే ప్లేస్ మన కోనసీమే. ఈ ఊరిలో ఉంది సుంకర రేవు. అక్కడెక్కడో బోర్డు ఉంది, ఊరికైతే ఇక్కడ ఉంది. మనం ఇటు సైడ్ జర్నీ చేసినప్పుడు చూసి హౌసెస్ ఉన్నాయి కదా, అలాంటి హౌసెస్ సినిమాల్లో చూస్తుంటాం. మన రియాలిటీలో మీకు నేను చూపెడుతున్నా. సూర్యుడు రావడం అయితే కనిపించట్లేదు 9 అవుతున్నా సరే. ఇంకా పొగమంచుతోనే ఉంది ఏరియా అంతా. ఇంకా మళ్ళీ NH 216 నుంచి ఇంకొక డైవర్షన్ అయితే ఊర్లోకి అయితే పోతున్నాం. మనమైతే పల్లె వెలుగు బస్ ఎక్కితేనే ఎట్లాంటి విలేజెస్లోకి వెళ్ళడానికి అయితే అవుతుంది. మిగిలిన బస్సెస్ అన్నీ మనకి మెయిన్ హైవే నుంచి అయితే వెళ్ళిపోతాయి. ఇందాక మనం దూరంగా చూసిన వ్యూ ఇక్కడ దగ్గర నుంచి కనబడుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడు స్టేట్ బార్డర్లో ఉన్నాం, ఆంధ్ర స్టేట్ బార్డర్లో. ఎదురుగుండా కనబడుతుంది పాండిచ్చేరి. మనం ఉన్నదైనా ఆంధ్రప్రదేశ్. నీలంపల్లి అంట ఈ ఊరి పేరు. నీలంపల్లి తర్వాత మనం ఇప్పుడు పాండిచ్చేరిలోకి అయితే వచ్చాము. యానం, పాండిచ్చేరి అంటే యానం. ఒక చిన్న ఇది రివరో ఏంటో తెలియదు, దీన్ని క్రాసింగ్ అయితే అవుతున్నాము యానం దగ్గర. ఇక్కడ మార్కెట్ అయితే అదే కూరగాయలన్నీ పెట్టి అమ్ముతున్నారు ఈ బ్రిడ్జి మీద. ఆ ముందైతే చేపలు కూడా అమ్మారు. మనం ఉన్నది ఇప్పుడు పాండిచ్చేరి, వేరే స్టేట్ కదా. ఈ ఏరియా అంతా ఆంధ్రాలో ఉన్నా సరే ఈ యానం దీన్ని పరిపాలించేది మాత్రం పాండిచ్చేరి. అందుకే ఇక్కడ మనకి మందు, పెట్రోలు చాలా అయితే చీప్గా దొరుకుతాయి యానంలో. ఈ యానంలో ఉన్న వాళ్ళకి మనకి అయితే పెద్ద తేడా అయితే ఉండదు, మొత్తం సేమ్ టు సేమ్. కానీ వీళ్ళని చూసుకునేది మాత్రం పాండిచ్చేరి. కొంచెం చీప్గా ఉంటుంది అన్నీ యానంలో. కనపడుతుంది కదా, అదే యానం బస్ స్టాండ్. జనం అయితే బాగున్నారు. ఓడి అమ్మో, యానం బస్ స్టాండ్ నుంచి బయటికి రాబోతుకి ఎదురుగుండా ఉంది వైన్స్, రామ వైన్స్ అంట. పక్కనే ఫైర్ స్టేషన్ కూడా ఉంది. వచ్చేసాం ద బ్యూటిఫుల్ గోదావరి.
అసలు దూరంగా ఏం కనిపించట్లేదు, ఆ ఫాగ్ అంత ఉంది. కనపడుతుంది కదా, ఏదో వెరైటీగా ఉంది. ఇది వ్యూ మనకి ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఎటు చూడాలో తెలియట్లేదు. 3 సైడ్ల అద్భుతం కనపడుతుంది నాకైతే. ఫ్రంట్ అయితే ఇది ఎదురుగుండా చూసుకుంటే అవి ఏం చెట్లు అనుకుంటున్నారు, అన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ క్లారిటీగా కనిపించట్లేదు కానీ దగ్గరికి వెళ్ళక కనపడితే. రోడ్డుకి అటు సైడు ఒక విగ్రహం అయితే ఉంది, మీరే చూడండి. కనబడుతుందా? హనుమాన్ విగ్రహం చాలా పెద్దది, దగ్గర ఒక 60-70 ఫీట్స్ ఉంటుందేమో. పంచముఖ హనుమాన్ది. అందులో ఈ వ్యూ మిస్ అయిపోయింది. ఇటు సైడ్ మొత్తం మనం పక్కన రోడ్డు ఉంది కదా, రోడ్డు పట్టుకుని పోతే ఎదురులంక విలేజ్కి అయితే పోతాం. కాకినాడ నుంచి అమలాపురంకి ఇంత టైంలో వెళ్ళాలని ఉంటుంది. ఆ టైం కన్నా ముందు వెళ్ళకూడదు. వీళ్ళు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పర్వాలేదు, వీళ్ళు ఖాళీగా రోడ్లు ఉన్నాయని కొట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు వీళ్ళకి రౌండ్ వేసేస్తారు. సో దాంతో ఎంత టైం ఉన్నా స్లోగానే వెళ్తాయి బస్సెస్. పక్కన ఒక కాలువ, ఆ పక్కన ఒక ఊరు, ఏదో ఊరు. బోర్డ్ మిస్సింగ్. బోర్డ్ అయితే ఏం లేదు. వాళ్ళు చూడండి, చుట్టూరు కొబ్బరి చెట్లు, మధ్యలో వాళ్ళ ఊరు కొమరగిరి అంట. ఇందాక ఎక్కడెక్కడో చూసినట్టు గుర్తు, మళ్ళీ ఇక్కడ కనిపించింది కొమరగిరి. అర్థం కావట్లేదు, ఒక్కొక్క దగ్గర ఒకే పేర్లతో 2 ప్లేస్లు అయితే కనబడుతుంది. మన ఆంధ్రాలో లేని ప్లేసెస్ అయితే లేవు. ఆంధ్రాలో కాశ్మీర్ ఉంది, కేరళ ఉంది, ఒక రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్లో వేడి ఎక్కువ కదా, మన రాయలసీమ సైడ్ వేడి ఎక్కువ. కాశ్మీర్ మనకి లాంబసింగ్ అరకు, అండ్ కేరళ వన్ బ్యూటిఫుల్ కోనసీమ. కేరళకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే హౌసెస్ డిఫరెంట్గా అయితే ఉంటాయి, రోడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి, అంతే. మొత్తం కామన్. ఏదో విలేజ్ పోతుంది, బోర్డు మాత్రం కనిపించట్లేదు. నాకైతే ఇది బాగా నచ్చింది. రోడ్డు పక్కన ఒక కాలువ, అందులో రెడ్ కలర్ వాటర్, పక్కన మళ్ళీ కొబ్బరి చెట్ల హౌసెస్. మురుమర్ల అనే ఊరైతే వచ్చాం, అందుకే ఎంత క్రౌడ్ ఉంది. మురుమూరులో ఏదో ఫేమస్ టెంపుల్ అయితే ఉంది మురుమూరులో. ఈ మురుమూరులో వీరేశ్వర స్వామి ఆలయం అంట. డ్రైవర్ అని అడిగితే చెప్పారు ఆయన. మళ్ళీ ఇంకొక గోదావరి క్రాసింగ్, ఇది ఒక పాయ, గోదావరికి సంబంధించింది. ఇది చిన్నదన్నమాట, చాలా చిన్నది, పెద్ద ఏం కాదు. అక్కడితో ఎండింగ్. కానీ ఈ గోదావరి క్రాసింగ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. అండ్ ముందుకు వెళ్ళిన దగ్గర కూడా అన్ని కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. మనకి జర్నీలో టోల్ గేట్ కూడా ఉంది, 1 కిలోమీటర్లో టోల్ గేట్ కూడా ఉంది. అందుకే టికెట్ 60 కిలోమీటర్స్కి 90 రూపీస్ అయితే పడింది. టోల్ ప్లాజా, అన్నంపల్లి టోల్ ప్లాజా. ఫాస్టాగ్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోవడమే మనం. అన్నంపల్లి అనే ఊరికైతే వచ్చాము. లోపలికి వెళ్ళి ఛాన్స్ ఉందంటారా ఊర్లోకి? లేదు, అన్నంపల్లి ఊర్లోకి అయితే మనం పోలేదు. గ్లాస్ బ్రేక్ అవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ గ్లాస్ కొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మొత్తం గ్రీన్ కలర్గా ఉన్నప్పుడు, మొత్తం అంతే వరి పొలాలు ఉన్నప్పుడు, అట్లా వరి పొలాలు గట్ల మీదకి వెళ్తే ఉంటుంది ఆ ఫీల్. మాటల్లో ఎవరో చెప్పలేరు, వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. వెళ్ళిన వాళ్ళు, ఆ ఫీల్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. కొమ్మనపల్లి.
టైలరింగ్ షాప్ చూసారా అట్లా అంత లోపల. ముమ్మడివరం స్టార్టింగ్లో ఒక కాలేజ్ కూడా ఉంది, ఎయిమ్స్ కాలేజ్ అంట. ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కోనసీమలో ఏంటంటే మెయిన్ రోడ్లో కూడా కొబ్బరి చెట్లు చూసారా, మెయిన్ రోడ్ పక్కన ఎన్ని చెట్లు ఉన్నాయో లైన్గా. సండే అయినా సరే మార్కెట్ ఖాళీగా ఉంది ముమ్మడివరంలో. మనం వెళ్ళేదే ఇంటీరియర్. ఇక్కడ ఒక షాప్ ఉంది చూడండి, బట్టల షాపు. ఈ షాప్స్ మీరు డైలీ చూస్తున్న షాప్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి, ఎందుకంటే మన కోనసీమలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ప్రతి ఏరియా. ఇట్లాంటి వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఈ రోడ్లో జర్నీ అయితే కన్ఫామ్గా చేయాలి, అప్పుడే ఇట్లాంటి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయడానికి అవుతుంది. ఇట్లా కెమెరాలో చూసినా ఏం చూసినా ఒక 10% 15%. అనంతవరం అనే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మ్యాక్సిమం ఈ అనంతవరంలో మనం ములిగామంటే ఇంకా అమలాపురంలో తేలుతాము. వచ్చేసామాట అమలాపురం దగ్గరికి. బట్నవిల్లి అంటే ఊరు. స్ట్రైట్గా పోతే మనం నరసాపురం అయితే వెళ్తామంట. 49 కిలోమీటర్స్ అమలాపురం ఊర్లోకి అయితే మనం డైవర్షన్ చేసుకుంటాం. అప్పుడు 2 కిలోమీటర్స్లో అమలాపురం ఊర్లో ఉంటాం. స్ట్రైట్ NH 216 పట్టుకొని పోతే నరసాపురం పోతాం. డైవర్షన్ పాకిళ్ళు ఉన్నాయి చాలా. అమలాపురంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. దగ్గర 9:40 ఎంత అవుతుంది, అయినా సరే వెదర్ అయితే క్లియర్గా లేదు, అంత మబ్బుగానే ఉంది. ఈ ప్లేస్ ఎర్రవంతెన, గడియార స్తంభం. ఫైనల్గా అమలాపురం అయితే వచ్చేసాము. జర్నీ అయితే చాలా బాగుంది, వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.